గాయ్స్ ఎలా ఉన్నారు? అమెరికాలో ఉండాలంటే జాబ్‌తో పాటు హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా చాలా ముఖ్యం. ఇన్స్యూరెన్స్ లేకపోతే హాస్పిటల్ బిల్స్ మోత మోగిపోతుంది. కానీ అమెరికాలో కూడా ఫ్రీ హాస్పిటల్స్ ఉంటాయని మీకు తెలుసా? డీటెయిల్స్ కోసం ఈ వీడియోని కంప్లీట్‌గా చూసేయండి. ఈ హాస్పిటల్ పేరు సెంట్రల్ కౌంటీ హెల్త్ సెంటర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ స్ప్రింగ్‌ఫీల్డ్, ఇలినాయిస్ స్టేట్. ఈ హాస్పిటల్ వచ్చేసి గవర్నమెంట్ ఫండ్స్ అండ్ డొనేషన్స్ తో నడుస్తుంది. మన దగ్గర ప్రతి చిన్న హెల్త్ ఇష్యూకి వీధికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారు. బట్ ఇక్కడ చిన్న హెల్త్ ఇష్యూ వస్తే ఎమర్జెన్సీ కేర్ అని, ఇన్సూరెన్స్ లేదని బిల్లు $1000 వేస్తారు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ ముఖ్యం బిగులు. అలాంటి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ చెకప్స్ కి ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ ఫ్రీగా చేయించుకోవచ్చు. ఈ హాస్పిటల్లో రెగ్యులర్ చెకప్స్, వ్యాక్సినేషన్స్, ఉమెన్స్ హెల్త్ సర్వీసెస్ అండ్ మెంటల్ హెల్త్ సపోర్ట్ కి కూడా ట్రీట్మెంట్ ఫ్రీగా దొరుకుతుంది ఇక్కడ. అమెరికాలో డెంటల్ ట్రీట్మెంట్ టూ కాస్ట్లీ. చాలా మంది ఇక్కడ కాస్ట్ భరించలేక మన ఇండియాకి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. కానీ ఈ హాస్పిటల్లో ఫ్రీ డెంటల్ చెకప్స్ అండ్ ఫ్రీ స్కానింగ్. ఒకవేళ టీత్ పీకేయాలని డెంటిస్ట్ చెప్తే ఫ్రీగా పుల్ అవుట్ చేసేస్తారు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. నార్మల్ చెకప్ కి ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూసేయండి. అదే డెంటల్ అయితే ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళకే ట్రీట్మెంట్. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోని మీ అమెరికా ఫ్రెండ్స్ కి షేర్ చేసేసి సబ్స్క్రైబ్ కరోజీ.